హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ సంధ్య వెడ్ సూర్య పార్ట్ 25. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న మాట అండి, నిన్న కొంచెం అప్సెట్లో ఉన్నాను. సో చాలా కామెంట్స్ ఏంటంటే చాలా బ్రేవ్గా ఉండండి, పిల్లల్ని చూసుకొని ఉండండి అని చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు. నాకు మీరందరూ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. బట్ ఏంటో ఒక్కోసారి డౌన్ అయిపోతాను. ఎప్పుడు పిల్లల కోసం ఉండాలి అనే ఉంటది. బట్ ఒక్కోసారి డౌన్ అయిపోతా. అది ఇంట్లో పొజిషన్ వల్ల. అది ఇంకా నేను చెప్పుకోలేకపోతున్నాను. సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. బట్ ఇంతకు మించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకొక చిన్న విషయం, నిన్ను కోరిన కథలు ఛానల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఈరోజు అందులో మార్నింగ్ టైంలో కొత్త స్టోరీ అప్లోడ్ చేస్తున్నాను. యారగంట్ రుద్ర స్టోరీ చాలా బాగుంటుంది. సో మీ అందరూ సపోర్ట్ చేయండి. ఆ ఛానల్కి కూడా ఈవినింగ్ టైంలో మాత్రం నా ప్రేమ స్టోరీ వస్తుంది. సో ఈ స్టోరీ సంధ్య వెడ్ సూర్య అప్లోడ్ అయ్యాక 1 అవర్ తర్వాత లవ్ యూ మై వైఫ్ అది పెట్టాక తర్వాత యారగంట్ రుద్ర అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఛానల్ తెలియకపోతే ఈ ఛానల్ కింద కొలాబరేట్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో అప్లోడ్ అవ్వగానే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు చూసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య ఆందోళనగా ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు. అతను ఊహించినట్టే సంధ్య కొండ ఎక్కుతూ కనిపించింది. సూర్య ఒక్కసారిగా ఆ భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకొని ఆమెను చేరుకునేందుకు కొండపైకి పరుగు పెట్టాడు. సూర్య సంధ్యని చూసి పరుగు తీస్తుంటే వినయ్ చాలా కంగారు పడిపోతూ రవికి ఫోన్ చేసి, ఎక్కడున్నావు? ఇక్కడ సంధ్య కొండపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది, నువ్వు త్వరగా రా. ఓకే వస్తున్నా, ఇంకో 5 నిమిషాల్లో అక్కడుంటాం అని ఫోన్ పెట్టేశాడు. రవి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకు విషయం చెప్పి అందరినీ అక్కడికి తీసుకొస్తున్నాడు. అతను కాసేపు క్రితమే సంధ్యకు నిజం చెప్పాను. ఇంకా సంధ్య సూర్య ఒక్కటై సంతోషంగా ఉంటారనుకుంటే ఇంతలో పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. భగవంతుడా, ఏంటి పరీక్ష? సూర్య సంధ్యకి చేరువుగా వెళ్ళి సంధ్య ఆగని గట్టిగా అరిచాడు. అతని పిలుపు వినపడి సంధ్య కంగారు పడింది. సూర్యకు నేనిక్కడ ఉన్నానని ఎలా తెలిసింది అని అనుకొని ఆమె నడకలో వేగం పెంచింది. ఆమె అతని మాటలు వినిపించుకోలేదు అని అర్థం చేసుకొని ఎంతో ఆవేదనగా అరుస్తూ చెప్తున్నాడు. సంధ్య, నాకు దూరం కావద్దు. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. నన్ను వదిలేసి చనిపోవాలనుకోవడం ఎంతో పొరపాటు. ఆగు. ఈ జాతకాలు దోషాలు మనల్ని విడదీయలేవు. మనది స్వచ్ఛమైన ప్రేమ. మనల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. అర్థమవుతుందా? ఆగు అంటూ అరుస్తూ ఆమె చెంతకు చేరే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆమె అతని మాటలకు ఆగే ప్రయత్నం చేయలేదు. ఆమె ఎంత ఆలస్యం చేస్తే సూర్యకి అంత ప్రమాదం. కంగారు పడింది. ఆమెకు సూర్య ఇక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. ఆమె భయంగా చెప్తుంది, నేను ఆగను. నన్ను ఆపే ప్రయత్నం చేయకు ప్లీజ్. అర్థం చేసుకో. సూర్య, నేను ఉంటే నీకు ప్రమాదం. నేనుండగా నీకేమీ కానివ్వను. నిన్ను కాపాడే ప్రయత్నంలో ఎవరు చెప్పినా వినను. లేదు సంధ్య, నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు లేని ఈ లోకం నాకు అవసరం లేదు. నేను మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. నీతో ఈ విషయం చెప్పాలని ఎంతో ఆశగా వచ్చాను. కానీ నాకు నువ్వు దూరమై దుఃఖాన్ని మిగిలిస్తావా? వద్దు, ప్లీజ్ అర్థం చేసుకో. వెనక్కొచ్చేయి. నాకు నువ్వు కావాలి సంధ్య. నిన్ను నా ప్రాణంగా ప్రేమిస్తున్నా. ఆమెకు అతను చెప్పిన మాట వినిపించగానే ఒక్క క్షణం ఆనందంగా వెనక్కి తిరిగింది. సూర్య ఆమె వైపు ఎంతో దీనంగా చూస్తూ, సంధ్య, నాకు ఇవాళే తెలిసింది నిన్ను అని తన మూఢనమ్మకాలతో ఎంత బాధ పెట్టిందో. ఆ రోజు వినయ్ నిన్ను నాకు దగ్గర కమ్మన్నాడు. అతని చేత అలా అమ్మే చెప్పించింది. నాకు అసలు విషయం తెలియనే లేదు. నన్ను క్షమించు. నేను నీ మనసు తెలుసుకోలేకపోయాను. అమ్మ మోసంతో నీ ఆత్మాభిమానాన్ని ఎంతగానో పరీక్షించింది. ఆమె తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఎటువంటి దోషాలు లేవు.
ఇదంతా ఉట్టి మూఢనమ్మకం. అంతే. ఆగు ప్లీజ్. నీ పరుగుని ఆపు. లేదు సూర్య. అత్తయ్య నిజమే అన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు నిన్ను మరణించాలి. లేదంటే నువ్వు చనిపోతావు. నాకు తెలుసు. నేను మరణిస్తే నీకు చావు రాదు. నువ్వు పాపని నాకన్నా బాగా చూసుకుంటావు. నాకు నమ్మకముంది. నువ్వు సంతోషంగా ఉంటావు. నన్నాపకు ప్లీజ్ అని కొండ అంచుకు చేరింది. సూర్య గుండె దడ పెరిగి సంధ్య ఆగు. ఇటు చూడు. నా వైపు చూడు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకు. నేను తట్టుకోలేను. సంధ్య ప్లీజ్. నువ్వు లేని లోకం నాకొద్దు. నీ ప్రాణాలు తీసుకుని ఇచ్చే బ్రతుకు నాకొద్దు. నేను నీతో బ్రతకాలి. నాకు నీతో జీవితం కావాలి. అర్థం చేసుకో. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా కింద పడిపోతావు. ప్లీజ్ నా చెయ్యి అందుకో. లేదు సూర్య. నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను నీకు చెప్పాలనుకున్నది ఒక్కటే. ఐ లవ్ యూ. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మళ్ళీ జన్ముంటే నీతో జీవితం పంచుకోవాలనుంది. ఈ జన్మకి నాకు అదృష్టం లేదు. కానీ నీతో గడిపిన క్షణాలు కొన్నున్నాయి. నాకు అవి చాలు. ఇంక సెలవు. నన్ను ఆపే ప్రయత్నం చేయకు. సంధ్య ఆగు. హేయ్, నాకు భయమేస్తుంది. వద్దు. వెనక్కొచ్చేయి. నువ్వు దూకిన మరుక్షణం నేను కూడా దూకేస్తాను. అర్థం చేసుకో. నా మాట విను. నీ ప్రాణాలు పోయేలోపు నా ప్రాణాలు వదిలేస్తాను. నా మాట విను. నన్ను అన్యాయం చేయకు. ఆగు సంధ్య. ఆమె అతని మాట వినిపించుకోలేదు. నేను ముందుగా చనిపోతే ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు. నాకది చాలు. అందుకే ఇంక ఆగే ప్రసక్తే లేదు అని అంత ఎత్తు నుంచి కింద ఉన్న నదిలోకి దూకేసింది. అక్కడ ఒక్కసారిగా కాలం ఆగినట్టయింది. సూర్య ఒక్కసారిగా జరిగిన ప్రమాదంకి స్పందించి సంధ్య అని గట్టిగా అరిచి ఆమె వెనకే క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా అతను కూడా దూకేశాడు. జరుగుతున్నది వినయ్ ఇంకా అప్పుడే అక్కడికి చేరిన కుటుంబ సభ్యులు చూసి ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. వాళ్ళిరువురు నీళ్లలో మునిగిపోయారు. రవి, వెంకటేష్, వినయ్లు కింద నుండి నదిలోకి దూకి వాళ్ల కోసం వెతకసాగారు. కొంతసేపటికి వాళ్ళు సంధ్య, సూర్యలని బయటికి తీశారు. వాళ్ళకి స్పృహ లేదు. వెంటనే అంబులెన్స్లో వాళ్ళని వినయ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఒకవైపు సంధ్యని, మరోవైపు సూర్యని ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళని అలాంటి పరిస్థితుల్లో చూసి వినయ్ చేతులు వణుకుతున్నాయి. బయట సూర్య సంధ్యల కోసం వారి కుటుంబం మొత్తం ఎంతో భయంతో ఏం వినాల్సి వస్తుందా అని ఎంతో విచారంగా ఎదురు చూస్తున్నారు. అప్పటికి సమయం 6 గంటలైంది. ఒకవైపు మీనాక్షమ్మ స్వామీజీ చెప్పినట్టే ఇద్దరు ప్రమాదంలో ఇరుక్కున్నారు అని తలచి ఎంతగానో దుఃఖించింది. ఆమె వారిపై నమ్మకాన్ని కోల్పోయింది. ఆమె ఎంత ప్రయత్నించినా విధి తాను చెయ్యాలనుకున్నదే చేసింది. సమయం గడుస్తుంది. అక్కడ ఉన్న ఒక్కొక్కరికి క్షణాలు సూదుల్లా పొడుస్తున్నాయి. కొంతసేపు తర్వాత వినయ్ బయటకొచ్చి నిల్చున్నాడు. అతన్ని చూసి అందరూ పరుగున వెళ్ళి అతన్ని చుట్టుముట్టి ఏమైంది, వాళ్ళు ఎలా ఉన్నారు అని ఎంతో ఆత్రంగా అడిగారు. వినయ్ వాళ్ల వైపు నవ్వుతూ చూసి ఇంకేం పర్వాలేదు. స్టమక్ క్లీన్ చేశాం. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళకి మెలకువ వస్తుంది. మనం భయపడాల్సిందేమీ లేదు. సమయానికి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి బ్రతికించుకున్నాం అని శుభవార్త చెప్పాడు. అక్కడంతా ఒక్కసారిగా ఆనందంతో కేరింతలు వేశారు. మీనాక్షమ్మ వినయ్కి నమస్కరించి నీ మేలు జన్మలో తీర్చుకోలేను బాబు అని ఆనందంతో అతని కృతజ్ఞతలు చెప్పుకుంది. శాంతమ్మ, కృష్ణారావు, పార్వతమ్మ అతనికి ధన్యవాదాలు చెప్పారు. రవి ఆనందంగా వినయ్ని కౌగిలించుకుని థ్యాంక్స్ వినయ్, నువ్వు కాపాడింది వారిరువురిని కాదు, మొత్తం ఈ కుటుంబాన్ని అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వినయ్ నవ్వి నా స్నేహితుడు దక్కినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సూర్యకి మెలకువ వచ్చింది. అతను కళ్ళు తెరుస్తూ సంధ్య కోసం ఆందోళనగా లేచి చూశాడు. అతనికి అర్థమైంది తన హాస్పిటల్లో ఉన్నాడని. చేతికున్న సిలైన్ తీసి సంధ్య కోసం కంగారుగా బెడ్ దిగాడు. ఆమెని అతని పక్క బెడ్ పైన పొడుగా పెట్టొచ్చారు. సూర్య కంగారుగా వెళ్లి ఆమెను తడిమి చూశాడు. ఆమెలో చలనం వచ్చింది. సూర్యకు ఒక్కసారిగా పోయిన ప్రాణాలు తిరిగొచ్చినట్టయింది. ఆనందంలో అతనికి కన్నీరు ఆగడం లేదు. ఆమెను ఎంతో ఆరాధనగా చూస్తూ ఉన్నాడు. అతని కన్నీళ్లు సంధ్య నుదుటిపై పడి ఆమెలో కదలిక వచ్చింది. సంధ్య మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళ ముందే సూర్య కనిపించాడు సంధ్యకు. ఇది కలో నిజమో అర్థం కాలేదు. తను సజీవంగా ఉంది. ఆమె ప్రాణానికి ప్రాణమైన సూర్య తన చెంతనే ఉన్నాడు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని కౌగిల్లో చుట్టేసింది.
సూర్య కూడా ఆమెని ఎంతో గాఢంగా హత్తుకుని ఒక్కసారిగా ఏడ్చేశాడు. సూర్య ఎంతో ఆవేదనగా అడుగుతున్నాడు. సంధ్య, నన్ను వదిలిపోదాం అనుకున్నావా? నేనేమైపోతాను ఇంకెప్పుడు నాకు దూరం కావద్దు అని ఆమెను ముద్దులతో ముంచేస్తూ అతని ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు. ఆమె అతని చర్యను పరవశించిపోతూ, లేదు, ఇంక నిన్ను విడిచి ఎక్కడికి పోను అని మాట ఇస్తూ అతని నుదుటిపై ముద్దు పెట్టింది. సూర్యకి ఆ క్షణం ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. ఇంక మనల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు అని ఆనందంగా ఆమెను అల్లుకుపోయాడు. అంతలో అక్కడికి వారి పాప మేఘన వచ్చి నిలుచుంది. అసలేంటి మీరు? నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నారా? ఇంకోసారి నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఊరుకోను అన్నా అని అల్లరిగా మందలిస్తూ వాళ్ళని ముద్దుగా హత్తుకుంది. సూర్య పాపని ఎత్తుకొని ఒకవైపు సంధ్యని, ఇంకోవైపు పాపని పట్టుకొని ఇద్దరికీ ముద్దిచ్చి, నా ఇద్దరి పసిపాపలకి ఈ సూర్య ప్రామిస్ చేస్తున్నాడు, ఇక మీ జీవితంలో కన్నీళ్లు రానివ్వను, కష్టమంటే ఏంటో తెలియకుండా చూసుకుంటా అని ఇద్దరిని గుండెలకు హత్తుకున్నాడు. మ్యాగీ నవ్వుతూ థాంక్స్ డాడీ అని ప్రేమగా పిలిచింది. ఆ పిలుపుకి సూర్య పరవశించిపోయాడు. ఇంకా అతనికి ఉన్న లోటు తీరిపోయినట్టయింది. సంధ్య కూడా ఆనందించింది. లోపలికి అందరూ వచ్చి సూర్య సంధ్యలను మందలించారు. ఎంత పిచ్చి పనిచేశారు, మమ్మల్ని ఎంత భయపెట్టారు అని ఆవేదన చెందారు. మీనాక్షమ్మ స్వామీజీకి ధన్యవాదాలు చెప్పుకుంది. స్వామి, నా బిడ్డలిద్దరూ బ్రతికారు, ఈ జన్మకి ఇంకేం కోరుకోను అని సంతోషంగా చెప్పింది. స్వామీజీ నవ్వి, నేను వాళ్ళని కాపాడలేదు, ఆ ఈశ్వరుడే వాళ్ళ నిస్వార్థమైన ప్రేమను చూసి పరవశుడై వారిని యమపాసం బారి నుండి తప్పించాడు. నీ తనయునికి ముందుగానే స్వప్నాన్ని కలిగించి సంధ్య జాడ చూపించాడు. అతని ప్రేమ ఆమెను చేరుకునేలా చేశాడు. ఆ సర్వేశ్వరునికి సాధ్యం కానిది ఏమీ లేదు. నిజానికి నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. ఇక వారి జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోయి ఇంకంతా శుభమే. నీ వంశాభివృద్ధి త్వరలోనే పెరుగుతుంది, వెళ్ళిరా. మీనాక్షమ్మ స్వామీజీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకొని ఆయనకు నమస్కరించి సెలవు తీసుకుంది. కళ్యాణ మండపంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. రవి, రోణ నవవధూవరులుగా పీటలపై ఎంతో సంతోషంగా కూర్చొని ఉన్నారు. వాళ్ళ పెళ్లి పెద్దలుగా సూర్య సంధ్యల ఆనందానికి అవధులు లేవు. సంధ్య హడావిడి చూస్తే సూర్యకు సైతం ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె సంబరం చూసి రోణ, రవి ఒకరినొకరు చూసుకుని ఆనందించారు. రవి అమ్మగారికి కూడా చాలా ఆనందంగా ఉంది. మా రవిగాడికి బంగారు బొమ్మ భారీగా వచ్చింది అని అందరికీ చెప్పి మురుసుకుపోయింది. అక్కడంతా సంతోషంగా ఉన్నారు. వారి వివాహం పూర్తయింది. ఆ రోజు మొదటి రాత్రి. 2 జంటలకు తమ బంగ్లాలోనే మొదటి రాత్రి ఏర్పాటు చేయించింది మీనాక్షమ్మ. రవి గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. రోణ నీ గదిలోకి పంపించి బయట తలుపులు మూశారు. ఆమె రావడం గమనించి రవి ఆత్రంగా వెళ్లి ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. ఆమె కూడా అతన్ని చుట్టేసింది. రవి ఆమెను ముద్దుల్లో ముంచేస్తూ ఉన్నాడు. రవి, ఏంటి హడావిడి అని గోముగా అడిగింది. రవి నవ్వుతూ, బంగారం, ఈ రోజు కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు అని ఆమెనెత్తి మంచంపై పడేశాడు. ఆమె ఆశ్చర్యపోతూ, నా అమూల్ బేబీలో ఇంత రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చిలిపిగా అతన్ని రెచ్చగొట్టింది. అవునా, ఇవాళ నీ అమూల్ బేబీ ప్రతాపం చూపిస్తా అని ఆమె ఇంకేదో అనేలోపు ఆమె పెదాలు అతని పెదాలతో మూసి లైట్ ఆఫ్ చేశాడు. ఆమె అతని కౌగిల్లో ఒదిగిపోతూ పరవశించింది. సంధ్య ఒకనాడు ఎంతో భయపడుతూ శోభనపు గదిలో అడుగుపెట్టింది. ఈరోజు అదే గదిలోకి అంతకు మించిన సిగ్గుతో అడుగుపెట్టింది. ఆమె ఒళ్ళు బిడియంతో సన్నగా వణుకుతుంది. ఆమెను ముందుకు నెట్టి అక్కడ వాళ్ళు నవ్వుతూ వెళ్ళిపోయారు. సంధ్య తలదించుకొని ఉంది. సూర్య ఆమెను రెప్పవేయకుండా చూస్తూ దగ్గరికొచ్చాడు. అతని రాక గమనించిన సంధ్యలో చెప్పలేని కంగారు మొదలైంది. సూర్య ఆమె చెయ్యి అతని చేత్తో సుతారంగా అందుకొని చిరుముద్దు పెట్టాడు. ఆమెకి గుండెల్లో ఒక్కసారిగా జల్లుమనిపించింది. ఆమె అరచేతులు చెమటెక్కినట్టు చల్లబడిపోయాయి. మరి కాస్త సిగ్గు ముంచుకొచ్చింది. ఆమె తల ఇంకాస్త దించేసుకుంది. సూర్య కైపుగా అడుగుతున్నాడు, దేవి గారికి ఇంక నాపై అనుగ్రహం కలిగినట్టు లేదు, అస్సలు నన్ను చూడనే లేదు అని ఆమె తలపైకెత్తి చూశాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది.
సూర్య ఆమె బిడియాన్ని చూసి కొంటెగా నవ్వుతూ, ఏంటి నా వైపు చూడవా? ఒక్కసారి నా కళ్ళలోకి చూడు ప్లీజ్ అని వేడుకుంటున్నట్టు అడిగాడు. అక్కడ ఏసీ ఆన్‌లో ఉంది. అంతటి చల్లని ప్రదేశంలో కూడా సంధ్యకు చిరుచెమట ఎక్కుతుంది. నెమ్మదిగా తలెత్తి అతని వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వి మొహం చేతులతో మూసుకుంది. సంధ్య చాలు, ఆ చూపు చాలు. నీ కళ్ళతో నన్ను నీ ఖైదీని చేసుకున్నావని ఆమెనతని కౌగిల్లో బంధించి సంధ్య కళ్ళుని ముద్దు పెట్టుకుంటున్నాడు. అతని వెచ్చని శ్వాస ఆమె నరనరాలకు మీటనిస్తుంది. నెమ్మదిగా ఆమె పెదాలను అందుకుంటూ సుతారంగా ముద్దాడాడు. అతని అదరాలు చేస్తున్న మాయకి సంధ్య ముగ్గులా ముడుచుకుపోతూ మైకంలోకి జారుకుంది. ఆమె మౌనాన్ని భరించలేని అతను కాస్త కంగారుగా అడుగుతున్నాడు. ఏంటి సంధ్య, నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? హా అని ఆమెను 2 చేతులతో ఎత్తుకొని అక్కడి వారి కోసం తయారు చేసిన పూలపాన్పుపై సుతారంగా కూర్చోపెట్టి అతను నేలపై మోకరిల్లి చెప్తున్నాడు. సంధ్య, ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో కలుగుతున్న ప్రతి సందేహానికి నాదొక్కటే సమాధానం. ఐ లవ్ యూ. నాకు నువ్వు ఆ దేవుడిచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాను. నన్ను సందేహించుకుమా. ఈ జీవి సహించలేడు అని ఆమె వైపు ఆర్తిగా చూశాడు. సంధ్యకు అతని అభిప్రాయం అర్థమైంది. అంతే ఒక్కసారిగా బిడియం వదిలిపెట్టి, హేయ్, నాకు నీపై సందేహమా అని అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఆమె పైకి లాక్కుంది. సూర్య సంధ్య చేసిన చర్య ఊహించక గబుక్కున ఆమెపై పడ్డాడు. అతన్ని ఆమె కౌగిల్లో బంధించి, ఇప్పుడు ఓకేనా అని కొంటెగా అడిగింది. సూర్య నరాలు జివ్వుమన్నాయి. అతను మాట్లాడలేకపోయాడు. ఆమె పెదాలతో అతన్ని ముద్దులతో ముంచేస్తూ, ఏంటయ్యగారు, ఏం మాట్లాడడం లేదు అని కవ్వింపుగా అడిగింది. అతను తడబడుతూ ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ సంధ్య చేతులు అతన్ని పూలలతల్లా అల్లుకుంటూ ఒళ్లంతా తడుముతుంటే సూర్య గొంతు తడారిపోయింది. మాట రావడం లేదు. అతని పరిస్థితి తెలిసిన ఆమె కవ్వింపుగా, చూసావా, నువ్వే ఇంతలా తడబడుతున్నావు, మరి నాకెలా ఉంటుంది హా అని అతన్ని ఆమె పైకి మరింత గట్టిగా హత్తుకుంది. ఒక్కసారిగా సూర్యలో ఆనందానికి హద్దే లేదు. చిన్నగా నవ్వి, ఓహో అలాగా, అయితే ఇంక చూడు, ఇప్పుడు చూపిస్తా నా ప్రతాపం అని ఆమెను అదుపులోకి తీసుకుని అణువణువు ముద్దాడి పూర్తిగా ఆమెను సొంతం చేసుకున్నాడు. సంధ్య పరవశంగా అతనిలో కలిసిపోయి పరవశిస్తుంది. సూర్య ఆమె చెవిపై ముద్దు పెట్టి, హేయ్, నీకు మళ్ళీ చెప్తున్నా, ఐ లవ్ యూ అని ఆమెను బలమంతా చూపిస్తూ అతని కౌగిల్లో బిగించాడు. సంధ్య కూడా పరవశంగా నేను కూడా ఐ లవ్ యూ అని అతన్ని చుట్టేసుకుంది. ఇక వారి జీవితంలో అంతా శుభమే. వారి నిస్వార్థమైన ప్రేమ వారి తరాలకు ఆదర్శంగా మారుతుంది. సూర్య సంధ్య జీవితంలో వివాహం కెరటంలా వచ్చింది. ఇప్పుడు వారిని సంతోషపు తీరానికి చేర్చింది. ఎన్ని ప్రమాదాలొచ్చినా, ఎంత బాధ కలిగినా వారి నిజమైన ప్రేమ వాళ్ళని ఒకటి చేసింది. వారికి దైవం సైతం దాసోహం అయింది. చివరికి సూర్య సంధ్యల ప్రేమ గెలిచింది. మరి ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇంకా రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే నిన్ను కోరిన కథలు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఈ ఛానల్ కింద కొలాబరేట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త స్టోరీ కోసం వెయిట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఈ వీడియో కింద అభిప్రాయం కూడా, ఈ స్టోరీ గురించి కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.